చదివించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాకపోతే ఫస్ట్ ఈ 117 జీవో రద్దు చేయాలి. చేసిన మరుక్షణం పిల్లలు అక్కడే ఉంటారు. దీనికోసం నేను మాట్లాడతాను. తప్పకుండా నేను ఇది మన విద్యాశాఖ మినిస్టర్ గారికి తెలియజేసి ఈ సమస్య కూడా కొద్దిగా మీ పరిష్కారం అయ్యే దిశగా నేను చూస్తానని మీకు తెలియజేస్తున్నాను. తర్వాత చూపించారు. పెట్టారా? కాదు, మొన్న గ్రామ సభలో పెట్టారా లేదా? పెట్టారా? అది ఒకసారి ఇంజనీరింగ్ క్వశ్చన్ గారు ఒకసారి ఎస్టిమేట్ చేస్తే నాకు అది చేసామా, మూవ్ చేసామా లేదా? శాంక్షన్ లేదు అంటే ఇది వీడియో శాంక్షన్ కదా. ఇవి ఆన్లైన్లో పెట్టారు కదా. ఆన్లైన్లో పెడితే ఇప్పుడు మనకి ఏదైతే అప్లికేషన్ ఇచ్చారో ఈ పేరు వాటర్ బాటిల్ కూడా అవడం అక్కడ ఉంది. మొబైల్ ఇస్తే ఏది మాట్లాడతాను కదా. శ్రీమతి ఉన్న సమస్యల మీద ఆ సమస్యలు ఇచ్చడానికి వచ్చినందుకు గారు మొట్టమొదటిసారిగా జయదేశ్వరి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ చేసిన మా ఎక్స్-ఎంపీ రమణమూర్తి గారు, అలాగే సర్పంచులు లోకనాథం గారు, గణపతి గారు, పెద్దలు దుర్గారా గారు, ఈ ప్రజా దర్బార్ను ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులైనటువంటి శంకరు ప్రదీప్ గారికి, అలాగే మా మాజీ కురుపం మండలం నీలకంఠపురం పంచాయతీలో ప్రజా దర్బార్ అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అయినటువంటి వీరేష్ గారికి, అలాగే యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి కోలా రంజిత్ కుమార్ గారికి, వెంపట భారతి గారికి, మహిళా అధ్యక్షురాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు, అలాగే మరి ప్రదీప్ గారికి, శంకర్ గారికి, అలాగే సచివాలయ సిబ్బందికి, ఎవరైతే ఇక్కడికి ఈ పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఉన్నారో వారి అందరికీ, అలాగే మరి వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి గ్రామస్తులకు, అలాగే మరి మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా రోడ్లు, త్రాగునీటి సమస్య, అలాగే హౌసింగు, పెన్షన్స్, ఇవన్నీ కూడా ఇలాంటి సమస్యలన్నీ కూడా మీరు నాకు ఏవైతే ఇచ్చారో ఆ ఇచ్చిన సమస్యలన్నీ కూడా నేను మీకు
మాటిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మనకు త్రాగునీటి సమస్య అంటే మొన్ననే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఎక్కడ నీటి సమస్య అయినా ఏదైనా ఉంటే వెంటనే అవన్నీ కూడా త్వరలోనే ఇవన్నీ కూడా పూర్తిగా చేయాలని చెప్పడం జరిగింది. మరి నేను కూడా పంచాయతీ సెక్రటరీలకు అందరూ కూడా ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. ఎక్కడున్నా సరే కాలువలు నీట్నెస్ చేసుకోవడం, తర్వాత తాగునీటి సమస్య ఎక్కడుంటే వాటిని కూడా మనం పూర్తిగా కాకపోయినా ఏదో కొద్దిగా అయినా సరే వాళ్ళకి నీరు సక్రమంగా అందే విధంగా అయినా చేయడం, అలాంటివన్నీ కూడా చేయాలని నేను వారికి కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రజా దర్బార్లో మీరందరూ కూడా ఎక్కువ పెన్షన్స్ మాకు అవసరమని చెప్పారు. పెన్షన్స్ సైట్ ఓపెన్ అయిన మరుక్షణమే మీరు ఈ సమస్యలు ఇక్కడికి మా దృష్టికి తీసుకొచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ కూడా అవి వెంటనే సైట్ ఓపెన్ అయిన వెంటనే అవన్నీ పూర్తిగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే హౌసింగ్ కూడా చేస్తామని చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఎన్ని ఇళ్ళు ఇప్పుడు కావాలనేది మీరు ఇప్పుడు నాకు ఇచ్చారు కాబట్టి అవి కూడా నేను చూసి అవి కూడా వెంటనే శాంక్షన్ చేసే విధంగా చర్యలు చేపడతాం. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే పట్టాలు అటవీ హక్కుల కోసం మనకి ROF పట్టాలు కావాలని చెప్పడం జరిగింది. వాటిని కూడా ఒకసారి మాట్లాడి అవి కూడా చేసే విధంగా మీకు చేయమని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏవైతే నా దృష్టిలో వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు నివారణ అయ్యే దిశగా తీసుకెళ్తానని చెప్పి ఈ గ్రామ ప్రజలకు అందరికీ నేను కోరుకుంటూ, ఈరోజు నిజంగా మనకు మీరందరూ కూడా సమస్య ఉంది అనేసరికి రోడ్లు ఇవన్నీ కూడా చాలా రకాలుగా మీరు ఇబ్బంది పడున్నారు. కాబట్టి సాధ్యమైనంత త్వరలోనే రోడ్లు కూడా వేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి గ్రామస్తులకు అందరికీ నమస్కరిస్తూ పేరు పేరున వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను.